అస్సలు అనుకోలేదురా, ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో మనం ఇలా ఉంటామని నేను కల్లో కూడా ఊహించలేదు. అంతా నీ వల్లే రచించాను. నువ్వు ఒక్కసారి ఆలోచించుంటే బాగుండేది కదా. డోరేమాన్ గడు మరీ చెప్పాడంట, అయినా కూడా నువ్వు వినకుండా ఉంటే ఎలా రా? ఇప్పుడు చూడు, మనం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామో. ఇక్కడ మొత్తం చాలా అంటే చాలా ఘోరమైనటువంటి చెత్త ఉంది. ఆ ప్లేస్లో మనం నివసించాల్సి వస్తుందిరా. నన్ను క్షమించండి బాబు, నేను చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాను. రే డోరేమాన్, నువ్వు కూడా చెప్పావు కానీ నేను వెళ్ళలేదురా. నన్ను నువ్వు కూడా క్షమించాలరా. మనం ఈ పరిస్థితిలో ఉండడానికి గల కారణం నేనే. నేను కూడా చూశాను కాదు, నేను చూసున్నట్లయితే ఈ విధంగా జరిగేదే కాదు. ఆ పేపర్ చదవకుండా డైరెక్ట్ గా సైన్ చేశాను. దీనివల్ల చాలా అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. గైస్, మీరైతే చూస్తున్నారు కదా మేము ఇప్పుడు ఎక్కడున్నామో. లాస్ సెంటోస్ లో ఉన్నటువంటి చివరగా ఒక చెరువు ఉంటుంది కదా, ఆ ప్లేస్ లో అయితే ఒక చిన్న ఇల్లు కట్టుకొని, అది కూడా కారిపోతున్న ఇల్లు, అక్కడైతే మేము నివసించాల్సి వస్తుంది. ఇలా జరగడానికి గల కారణం ఏంటి, ఎవరి విధంగా చేశారని చెప్పేసి మీరే ఒకసారి చూడండి. మన పర్మిషన్ లేకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఒక పని చేద్దాం, అంతకుడు బాబుని ఇక్కడికి తీసుకొద్దాం. అప్పుడు అంతకుడు బాబు చూసుకుంటాడు కదా. ఇంకా ఇంకా ఇంకేమైనా ఉందా? అంతకుడు బాబుకి చెప్పాలంట. అంతకుడు బాబుకి ఏం మాట్లాడుతున్నాడు నువ్వు? అంతకుడు బాబుకి మనం డైరెక్ట్ గా చెప్తే ఏం కిక్ ఉంటుంది? ఇతను చెప్పింది మనం క్లియర్ గా విందాం. విన్న తర్వాత అప్పుడు అంతకుడు బాబుకి చెప్దాం. $1 బిలియన్ డోరేమాన్. అంతకుడు బాబుకి ఈ విధంగా సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుంది. మనం డైరెక్ట్ గా చెప్పేస్తే ఇయ్యాలా? కరెక్ట్ బాబు, డైరెక్ట్ గా చెప్పేస్తే ఎప్పుడు బాగోదు. అందుకని సర్ప్రైజ్ ఇస్తేనే బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను కదా, ఈ లాటరీ గనక మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మీరైతే వీళ్ళలానే ఇక్కడ చూస్తున్నారు కదా, దగ్గర 50 మెంబర్స్ వరకు ఉన్నారు. వీళ్ళందరిలో 30 మంది వరకు ఈ యొక్క $1 బిలియన్ అయితే సొంతం చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకున్నారు కూడా. 50 మందిలో 30 మందికి లాటరీ తగలడం అంటే మామూలు విషయం చెప్పు. ఖచ్చితంగా ఇప్పుడు 10 మందిలో 5 మెంబర్స్ కైనా వస్తుంది. మీరు పార్టిసిపేట్ చేయండి, ఖచ్చితంగా మీకు వచ్చేలా నేను చూసుకుంటాను. ఓకేనా? మీరు ఈ యొక్క సైన్ చేయిస్తే చాలు, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ లాటరీ కోసం మేము పార్టిసిపేట్ చేయాలంటే మా సైన్ ఎందుకు ఉండాలి? మా సైన్ లేకుండా కూడా చేయొచ్చు కదా. మీరేదో గ్యాంబ్లింగ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఏంటి బాబు అంత మాట అనేసావు? నువ్వు చిన్నవాడే కాబట్టి నాకు నవ్వు వస్తుంది. అదే ప్లేస్ లో వేరే వాడు ఉంటే గూబ పగలగొట్టేవాడిని. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా నీతిగా పనిచేస్తాను. నాది డ్యూటీ. అందులో నాకు వచ్చిన దాన్ని నేను తీసుకుంటా, అంతే. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు బిలియనీర్ అయ్యారనుకోండి, అందులో ఒక 20% నేను తీసుకుంటాను కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. అందుకే మీరు చెప్పిన విధంగా ఒకసారి ఆలోచించండి. వీళ్ళందరూ మీకు ప్రూఫ్ కూడా ఉంటారు కదా. నాకైతే ఫుల్ నమ్మకం వచ్చేసింది. అంకల్, వాడి మాటలేం పట్టించుకోకండి. వాడికి ఎప్పుడైనా ఏదో ఒకటి డీప్ గా ఆలోచిస్తాడు. వాడికి ఏం తెలియదు కూడా. రే డోరేమాన్ గా, ఎందుకు అన్నిసార్లు ఆలోచిస్తావు? మన కోసమే కదరా అంకుల్ అన్నిసార్లు చెప్తున్నారు. దానికోసం అంతసేపు ఆలోచించడం ఎందుకు? మన అంతకుడు బాబుకి తెలియకుండా మనం సైన్ చేయించుకొని $1 బిలియన్ అయితే గెలుచుకుందాం. గెలుచుకున్న తర్వాత అప్పుడు మంచి సర్ప్రైజ్ ఇద్దాం. నాకు మాత్రం దీని మీద చాలా అంటే చాలా డౌట్ కొడుతుందిరా. సరే పద, నువ్వేం చెప్తే అదే చేయాలి కదా నేను. ఓ ఎందుకంటే బాబు, ఏంటి ఫుల్ బిజీయా ఏంటి? ఇందాక నుంచి తెగ టైపింగ్ చేస్తున్నావు. నువ్వే పెద్ద వర్క్ ఉన్నోళ్ళగా. అంటే ఇప్పుడు నువ్వు వర్క్ లో ఉన్నావు, నిన్ను బిజీ చేయకుండా వెళ్ళిపోమంటావు ఏంటి? అస్సలు అలా కుదరదు. నేను చెప్పింది చెయ్యాల్సిందే. ఇదిగో నా దగ్గర ఒక క్లిప్ బోర్డ్ ఉంది, దాని మీద సైన్ చేయి. రే షిన్చాన్, వర్క్ ప్రెజర్ చాలా అంటే చాలా ఎక్కువ ఉందిరా బాబు. ఈ రోజు అంతా నేను కూర్చోలే ఇక్కడ. అది కూర్చుంటే గానీ నా వర్క్ అవ్వదు, లేకపోతే నా జాబ్ కూడా పోయే అవకాశం ఉంది. ప్లీజ్ ఈ రోజు నన్ను డిస్టర్బ్ చేయకురా. ప్లీజ్ తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపో. మన అంతకుడు బాబు ఫుల్ బిజీగా ఉన్నాడు రా పాపం. చూడు, జాబ్ కూడా పోయే అవకాశం ఉంటుందంట. అందుకని మనమైతే ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మన అంతకుడు బాబు బిజీగా ఉన్నప్పుడు సైన్ చేస్తే ప్రాబ్లం కదా. దాంట్లో ఉన్న మ్యాటర్ చదవ నువ్వు. చదివిన తర్వాత అప్పుడు సైన్ చేస్తాడు కావాలంటే. బండోడా, నువ్వు మాట్లాడకో, నేను మాట్లాడుతున్నాను కదా ఇక్కడ. అంతకడ బాబు, నువ్వేంటి పెద్ద తోపులాగా ఫీలింగ్ ఇస్తున్నావు ఇందాక నుంచి? మర్యాదగా నిన్ను అన్నిసార్లు అడిగినా కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు. మా సార్లు అందరూ చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు ఆ సైన్ తీసుకురామని, లేకపోతే మమ్మల్ని కూడా స్కూల్ నుంచి బయటకు తోసేస్తారంట. లేట్ చేయకుండా ఇదిగో నేను ఈ టేబుల్ మీద క్లిప్ బోర్డు పెట్టాను, దాని మీద నువ్వు సైన్ చేయి. చూడు, దాని మీద జస్ట్ సైనే కదా, తొందరగా చెయ్యి, లేకపోతే మమ్మల్ని మా సారు బయటకు తోసేస్తారు. యారా డోరేమాన్? అబ్బా, నువ్వు చెప్పింది కాకుండా నన్ను కూడా చెప్పమంటావరా ఇప్పుడు అబద్ధం? అవునవును అందుకడు బాబు, నిజంగా సార్లు మమ్మల్ని బయటకు తోసేస్తారు. ఓరి నాయనో, నీకు కూడా ఇలా పెట్టారా? అయినా ఇంత సడన్ గా ఏంట్రా? ఒక పక్క నాకు వర్క్ ఎక్కువ ఉన్నా కూడా ఇప్పుడు సైన్ చేయాలా? సరేలే, ఏంటి ఇందులో ఉంది? ఓ నాయనో, చదివేంత టైం కూడా లేదు. సరే వెళ్ళు.
అచ్చికచ్చిగా సూపర్. అందుకని బాబు థ్యాంక్ యూ సో మచ్. నువ్వైతే సైన్ చేసినందుకు నీ రుణం అసలు జన్మలో మర్చిపోలేడు. రేడోరేమా పద తొందరగా మనమైతే బయలుదేరదాం. అంకుల్ దగ్గరికి అయితే వెళ్ళి ఇచ్చేద్దాం. మనమైతే ఈరోజు బిలియనీర్ కాబోతున్నాం. హుర్రే. సార్ ఇదిగోండి సార్, ప్రూఫ్ అయితే మీకు క్లియర్ గా చూపించాను కదా. మళ్ళీ వీళ్ళు ఇక్కడ కబ్జా చేసి నా మీదే తిరగబడుతున్నారు. మీకైతే సైన్ చేసి చూపించాను ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్. అందుకని చెప్పేసి మీరైతే నమ్ముతున్నారని నేనైతే అనుకుంటున్నాను. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇల్లు, ఆ పైన ఉన్నటువంటి ఆ రెడ్ హౌస్ అంతా నాదే సార్. మొత్తం వీళ్ళైతే కబ్జా చేస్తున్నారు. అదే కాకుండా డాక్యుమెంట్ చూపిస్తున్నా కూడా బెదిరిస్తున్నారు సార్. అందుకే మిమ్మల్ని అయితే పిలిపించాను. ఎలా అయినా వాళ్ళకి బుద్ధి చెప్పి ఇక్కడి నుంచి పంపించండి. నా హౌస్ ని వాళ్ళ హౌస్ అని చెప్పేసి అంటున్నారు. రేయ్, మీకు బుద్ధి ఉందా అసలు? మీరు చేస్తున్న ఈ పనికి నేను జైల్లో వెయ్యాలి. కానీ ఫోన్లే కదా, చిన్నపిల్లలు నీ దగ్గర ఉన్నారని చెప్పేసి వదిలేస్తున్నాను. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతే చాలా అంటే చాలా బెటర్. ఏ మాత్రం మీరు ఒక్క నిమిషం ఇక్కడున్నా కూడా మీకు ఏం చేస్తానో నాకే తెలీదు. అర్థమవుతుందా? చూసారు కదా ఫ్రెండ్స్, అలా జరిగింది. ఏం చేయమంటారు చెప్పండి? మన షించాన్ గారు చేసినటువంటి పనికి అందరం రోడ్డు మీద పడ్డాం. ఇప్పుడు నా ఉద్యోగం పోయింది, అన్నీ పోయాయి, వీళ్ళ చదువు కూడా. ఒక్క మాట చెప్పాలి కదరా ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి. చెప్పుంటే మనకి పరిస్థితి వచ్చేదే కాదు. నేను చెప్దామని అనుకున్నాను అంతగా బాబు, అయినా కూడా వీడు నన్ను చెప్పరిస్తే కదా నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు. అందుకని నేను చెప్పకుండా కామ్గా ఉన్నాను. నన్ను క్షమించు. నన్ను కూడా క్షమించు అంతకుడు బాబు. నేను కావాలని చెయ్యలేదు, అంటే కావాలని చేశాను. కానీ ఈ విధంగా జరుగుతుందని కళ్ళ కూడా ఊహించలేదు. పాపం డోరేమాన్ గడు చెప్పినా కూడా వినలేదు. మరేం చేస్తాను షించాన్, మనం ఇప్పుడు ఎంత బాధపడినా కూడా ఆ ఇల్లు మనకి తిరిగి రాదు. అర్థమవుతుందా? అది వాడి పేరు మీద వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఎంత అడిగినా కూడా వేస్ట్. కానీ నాకైతే ఒకటే బాధగా ఉంది, నీ ఇల్లు పోయిందని చెప్పేసి. కొత్తగా పెట్టినటువంటి ఇల్లు నీ ఇల్లు కూడా లాగేసుకున్నాడు వాడు, దొంగ వెధవ. సర్లేండి, ఇప్పుడు దాని గురించి పక్క నుంచి మనం ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం ఎంతో కొంత డబ్బు సంపాదించుకోవాలి. ఈ బతకాలని నాకు అస్సలు లేదురా. అందుకని బాబు ఒక పని చేద్దామా? నేను చేసినటువంటి పనికి నేనే ఏదో ఒక విధంగా ఉపాయం ఆలోచిస్తాను. ఒక పని చేద్దాం, మన టోనీ మామ దగ్గరికి వెళ్దాం. అతనే ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తాడు కదా. ఇటువంటి పరిస్థితిలో అతను ఒక్కడే మనకి హెల్ప్ చేయగలడు. అవునరా షించాన్, నువ్వైతే కరెక్ట్ గానే చెప్పావు. టోనీ గడు, అరే ఇక్కడైతే ఏదో కారు ఉందిరా, కానీ పాడైపోయింది అనుకుంటా. లేదంతగడు బాబు, అది పాడైపోయిన కార్ అయితే అనిపించట్లేదు. చూడడానికి మొత్తం మురికైంది కానీ అది వర్క్ అయ్యేలా ఉంది. అరే తన్నకు లేట్ చేయకుండా ఒకసారి లోపలికి వెళ్ళి చూడు, అవుతుందేమో. భలే చెప్పారు డోరేమాన్, నిజంగానే వర్క్ అవుతుంది. గాయస్ చూసారు కదా, మనం వచ్చేసి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఒక కారు మాత్రం భలే మెయింటైన్ చేస్తాం. అబ్బా మనకైతే భలే దొరికింది ఈ కారు వచ్చేసి. సో ఇంకెందుకు లేట్ చేయడం, మనమైతే తొందరగా మన టోనీ దగ్గరికి అయితే వెళ్దాం. టోనీ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఒకే ఒక హెల్ప్ చేస్తాడబ్బా. అంటే మనం ఇప్పుడు ఇంత పూర్ పరిస్థితిలో ఉన్నాం కదా, ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తాడు మళ్ళీ ఎంతో కొంత రిచ్ అవ్వడానికి. సో అందుకనే మన టోనీ దగ్గరికి అయితే వెళ్తున్నాం. లేట్ చేయకుండా వెళ్దాం, లెట్స్ గో. ఓరి నాయనా, ఏంటంతగడ బాబు ఇదంతా? వావ్, ఎన్ని కార్లు ఉన్నాయి చూడు, బైక్స్, కార్స్, అలానే డబ్బు. ఓరి నాయనో, మనం ఏదో రాంగ్ లొకేషన్ కి వచ్చేసాం అనుకుంటా అంతగడ బాబు. లేదు రషించాన్, మనం రాంగ్ లొకేషన్ కి రాలేదు. మన టోనీ, ఇదిగో మన అవెంజర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. కానీ ఏంట్రా మొత్తం ఇంత డబ్బు? నువ్వు ఆ డబ్బుని మాత్రమే చూస్తున్నావు, కానీ ఆ బంగారం చూడు, ఒక్కొక్క గోల్డ్ బిస్కెట్ ఎంత కలర్ఫుల్ గా మెరిసిపోతుందో. రే దానికి మించి నువ్వు ఇంకొకటి చూడలేదురా? అక్కడ ఎన్ని కార్లు ఉన్నాయి చూడు, బైక్స్ కూడా. అరే ఇన్ని కార్లు ఎలా రా అసలు? డబ్బు కూడా, ఇంత డబ్బు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? బట్ ఇదంతా ఇక్కడ ఎలా పెట్టారా, ఇంట్లో పెట్టుకోకుండా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. వీళ్ళందరూ బయట ఏదో చేస్తున్నారబ్బా. గైస్ చూసారు కదా, ఇక్కడ ఎంత ధనం ఉందో. మొత్తం పెద్ద పెద్ద గోల్డ్ బిస్కెట్స్, అలానే సూపర్ కార్స్ వచ్చేసి ఎలా ఉన్నాయి చూడండి. సూపర్ కార్స్, అలానే స్పోర్ట్స్ కార్ కూడాను. అరే బైక్స్ కూడా ఉన్నాయి. వావ్, అరే ఇన్ని ఎలా వచ్చాయి వీళ్ళ దగ్గరికి? బట్ నాకైతే ఇవన్నీ నీట్గానే కనబడుతున్నాయి. మన ఐరన్ మ్యాన్ యొక్క ఇల్లు ఎక్కడదబ్బా? ఏమైంది? ఏం చేస్తాంరా, నా ఇల్లు మొత్తం ఒకటి పేరు మీద రాసి ఇచ్చేసాం కదా. అది కూడా నేను ఆ సైన్ సరిగ్గా చూసుకొని చేయలేదు. ఏదో బిజీగా ఉండి చేసేయడం వల్ల వాడికి నా ఇల్లు మొత్తం వెళ్ళిపోయింది. దాని ద్వారా వాడు ఏం చేశాడు అనుకుంటున్నావు? ఇల్లు మొత్తం గద్దలా తన్నుకుపోయాడురా. మొత్తం ఇక్కడి నుంచి వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నారా టోనీ? మీ ఇల్లు కూడానా?
కొంపదీసి కొంచెం బాడీ ఉండి వైట్ డ్రెస్ వేసుకున్నాడు వాడు కాదు కదా? వాడే అందుకురా, వాడే దొంగతనంగా ఏది పడుతుంది ఎలా పడితే అలా చెప్పేశాడ్రా వాడు. అలా చెప్పడం వల్ల నేనైతే నమ్మేసి సడన్ గా పెట్టేశానంతే. అది కాకుండా ఆ డాక్యుమెంట్ సరిగా చదవలేదు కూడా. ఆ సైన్ పెట్టేయడం వల్ల నా ఇల్లు మొత్తం వాడికి వెళ్ళిపోయింది. కానీ దేవుడు నన్ను కరుణించాడ్రా, అందుకనే ఇంత డబ్బు నాకు తిరిగి వచ్చింది. అయినా ఇంత డబ్బు ఎక్కడ టోనీ మామా? మొత్తం మనీ బాక్సెస్, అలానే గోల్డ్ బిస్కెట్ బాక్సెస్, పెద్ద పెద్ద కార్లు, అలానే బైక్స్, ఇన్ని ఎలా వచ్చాయి నీ దగ్గరికి? టోనీ మామ చెప్పు టోనీ మామ, ఎలా వచ్చాయి చెప్తే మేము కూడా డబ్బులు ఎలా అయినా సంపాదించుకుంటాం. ఎందుకంటే మేము కూడా పూర్ పరిస్థితిలో ఉన్నాం. అవునరా టోనీ, నువ్వు మాత్రమే మాకు హెల్ప్ చేయగలవు. నువ్వు చేస్తేనే మేము మళ్ళీ నార్మల్ పొజిషన్కి రాగలంరా. లేకపోతే ఇలా పూర్గానే బతకాల్సి వస్తుంది. నిజంగా మేము ఇంత పెద్ద గ్యాంబ్లింగ్ లో ఇరుక్కుంటామని అస్సలు అనుకోలేదు. అదే అంత పెద్ద స్కామర్ దగ్గర ఇరుక్కుంటామని అస్సలు అనుకోలేదు. సరే, నువ్వు ఇంత డబ్బు ఎలా సంపాదించావో చెప్పావనుకో, మేము కూడా ఏదో ఒక విధంగా ప్రయత్నించి ఇంత డబ్బు సంపాదించడానికి ట్రై చేస్తాంరా. ఏం వర్రీ కాకురా అంత కూడా, నేనైతే నీకు హెల్ప్ చేస్తాను. బట్ నేను ఈ డబ్బు ఏదో ఈజీగా సంపాదించలేదు. దీనికోసం చాలా అంటే చాలా కష్టపడ్డాను. చాలా అంటే చాలా పెద్ద పెద్ద టాస్క్లు ఎదుర్కొన్నాను. వాటి ద్వారా చావుకు కూడా దగ్గరికి వెళ్ళాను తెలుసా. మొత్తానికి మేమైతే ఎంతో కష్టపడి ఇంత డబ్బు, ఇన్ని కార్స్, ఇన్ని బైక్స్ అన్ని సంపాదించగలిగాం. ఇప్పుడు నువ్వు కూడా ఎలా సంపాదించాలనుకుంటున్నావు కాబట్టి నీకైతే వాట్సాప్లో ఒక లొకేషన్ పెడతా, అక్కడికి వెళ్ళు. నువ్వు $1 బిలియన్ సంపాదించాలనుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు అందులో గెలవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా గెలుస్తాంరా. థ్యాంక్ యూ సో మచ్ రా టోనీ, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. వావ్ అందుకే బాబు, మళ్ళీ మనం బిలియనీర్ అయిపోతాం అనమాట. సూపర్ సూపర్, పద తొందరగా వెళ్ళి ఎలా అయినా సరే డబ్బులు గెలుచుకుందాం. ఓరి నాయనో, ఏంట్రా బాబు ఇంత పెద్ద వాటర్ స్లైడ్, మనం వీళ్ళందరి దగ్గర గెలవాలా? అలా గెలవాలంటే మన పని అయిపోయినట్టు అనుకుంటా. అది కూడా ఇక్కడ ఎవరెవరు ఉన్నారో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్విడ్ గేమ్ వర్కరు, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ సెంటర్స్ లో పెద్ద బాడీ బిల్డర్ ఎలా ఉన్నాడు చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దయ్యి మోహన్ దయ్యి సెర్బియన్ డాన్సింగ్ లేడీ కూడా వచ్చేసింది. ఓకే 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 మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తుంది మొదటి ఘట్టం మాత్రమే. ఇందులో టాప్ 1 అండ్ టాప్ 2 వీళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తాం. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ స్లైడ్ అయితే మీరు జారుకుంటూ వెళ్ళి మీరైతే ఎండింగ్ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ వాటర్ స్లైడ్ చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళాల్సి ఉంటుంది. మీరు మొత్తం 4 ఉన్నారు కాబట్టి ఇక్కడికి 2 మాత్రమే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అలా ఎవరైతే 2 ముందుగా వెళ్తారో వాళ్ళే విజేతలు. అప్పుడు నెక్స్ట్ ఘట్టానికైతే చేరుకుంటారు వాళ్ళు. అప్పుడు ఆ $1 బిలియన్ అయితే వాళ్ళు సొంతం చేసుకోవడానికి పోటీ పడాల్సి ఉంటుంది. $1 బిలియన్ నేను ఎలా అయినా సరే గెలుస్తాను. ఐఎమ్ స్క్విడ్ గేమ్ వర్కర్. దీని తర్వాత నుంచే నేనే నెంబర్ 1 అవుతా. నేను గెలుస్తా. ఎలా అయినా సరే ఇందులో గెలిచి నేను నెక్స్ట్ ఘట్టంలో కూడా గెలిచి $1 బిలియన్ సంపాదిస్తా. ఏమిరా, మీరు గెలుస్తారా? అది కూడా ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఉంటుండగా గెలుస్తారా? అంత సినిమా ఉందా మీకు? అలా గెలనివ్వనుగా నేను ఖచ్చితంగా నేనే గెలుస్తా. నేనే గెలిచి ఈ లాస్ సెంటోస్ లోనే పెద్ద ధనవంతురాలుగా మారుతా. ఆఖరికి దయ్యి మోహన్ కూడా లాస్ సెంటోస్ లో బిలియనీర్ గా మారతా అని చెప్పేసి అంటుంది. ఏం చేస్తాం, కలికాలం. ఓకే మై డియర్ పార్టిసిపెంట్స్, మీరైతే సిద్ధంగా ఉన్నారు కదా? మీ టీం నుంచి ఎవరు వెళ్తున్నారు? అదే నా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 3. మీరు 3 ఉన్నారు కాబట్టి అందరూ వెళ్ళడానికి అలో లేదు. మీలో 1 మాత్రమే వెళ్ళాలి, సరేనా? సరే అంకుల్, మా టీం నుంచి మా అంతకుడు బాబాయ్ వెళ్తాడు, ఓకేనా? ఓకే, మొత్తానికి టీమ్స్ అయితే డిసైడ్ అయిపోయాయి. ఇంకా లేట్ చేయకుండా పోటీ మొదలు పెట్టండి. ఓకే గాయస్, మనమైతే స్టార్ట్ అయిపోయాం. వాళ్ళకంటే ముందే ఉండాలి, ఎందుకంటే మనం ముందుంటేనే కదా ఫస్ట్ కానీ సెకండ్ కానీ వస్తాం. ఓరి నాయనో, వాళ్ళు కూడా దూసుకొని వచ్చేస్తున్నారబ్బా. మనం వాళ్ళకంటే ముందు చాలా అంటే చాలా స్పీడ్ గా వెళ్ళాలి. లెట్స్ గో. కానీ కింద మాత్రం అసలు పడినివ్వకుండా మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ స్లైడ్ వచ్చేసరికి ఎక్కడ ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా. అందులోనూ ఫ్రంట్ మ్యాన్ పెట్టింది, అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి. అరే ఏంట్రా బాబు, ఎక్కడ ఆగిపోయాను? వీళ్ళందరూ వెళ్ళిపోయేలా ఉన్నారు, కానీ నేను మీకంటే ముందు వెళ్తానురా. మధ్య వరకు వచ్చి ఇలా ఆగిపోతేనే నాకు చాలా అంటే చాలా చిరాకు వస్తుంది. ఈరోజు నేను ఎలా అయినా గెలుస్తా. గెలిచి
ఇటువంటి స్క్విడ్ గేమే ఇంకొకటి తయారు చేస్తాను. అప్పుడు నన్ను ఇంత చిత్రహింసలు పెట్టినటువంటి ఈ ఫ్రంట్ మ్యాన్ గాడికి చొక్కలు చూపిస్తా. నేను అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాను. ఈరోజు ఎలా అయినా ఈ వాటర్ స్లైడ్లో గెలుస్తాను. ఏంట్రా ప్రతి ఒక్కడు వాటర్ స్లైడ్లో గెలిచేటోళ్ళ మాట్లాడుతున్నారు? నేను బాడీ బిల్డర్ని, ఈ లాస్ సెంటోస్లోనే గొప్ప బాడీ బిల్డర్ని. నన్ను మించినోడు ఎవ్వడో లేడు. ఒక్క గుద్దు గుద్దానంటే దెబ్బకి పిత్తలు వచ్చేస్తాయి. అలా కొడతాను నేను. మొత్తానికి నేనైతే దగ్గరకు వచ్చేసా. వారి దేవుడా, ఏంట్రా బాబు వీళ్ళు ఇలా వెళ్ళిపోతున్నారు? రేయ్ మర్యాదగా ఆగండి. నాకంటే ఎవరైనా ముందు వెళ్ళినా లేకపోతే రెండో ప్లేస్ ఇంకొకటికి వస్తుందని చూసినా కూడా నేను అస్సలు సహించను. నా దగ్గర ఉన్నటువంటి పవర్ యూజ్ చేసి చంపేస్తా. అరే గట్టిగా తగిలిందిరా బాబా. స్లో అయిపోయాం గాయస్, మనమైతే తొందరగా వెళ్ళాలి. వాళ్ళైతే వచ్చేస్తున్నారు. ఓరి నాయనో, మొత్తం ముగ్గురు చాలా స్పీడ్గా వస్తున్నారు. అరే ఇంకొకటి ఎవడు? అరే ఓరి నాయనో, నా దగ్గరికి ముగ్గురు వచ్చేసారు. అబ్బా ఒకరిని చూసేలోపు అందరూ వచ్చేస్తున్నారు. ఓకే మనమైతే ముందుకు వచ్చేసాం. లెట్స్ గో గాయస్, ముందుగా మనమే వచ్చాం. ఎస్ ఫస్ట్ రీచ్ అయింది మనమే. సూపర్, నెక్స్ట్ ఘట్టానికి మనం చేరుకున్నాం. అరే యార్, రెండో ఘట్టానికి నేనే చేరుకుంటాను ఎలా అయినన్ను. ఓరి నాయనో, అలా ఎలా వెళ్ళిపోయాడు? చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు. కానీ ఈ రెండో ఘట్టానికి చేరుకునేది నేనే. ఐ ఆమ్ ద నెంబర్ 1. అరే నా 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 ఏంటిదే? ఇలా కింద పడిపోయానంటే నా బే చా చా. నేను స్క్విడ్ గేమ్లో సూపర్ డూపర్ మెగా స్టార్ అవుదాం అనుకున్నా, కానీ ఇలా అయిందంటే. ఎస్, నాకంటే ముందెళ్ళినోడి కంటే నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఎలా అయినా సరే నేనే గెలుస్తా. హుర్రే! అమ్మ దొంగ, ఎక్కడికి వెళ్ళిపోతావురా నువ్వు? నీకంటే నేనే ముందు వెళ్తాను. నేనే ముందు అడిగిట్టా. నిన్ను చంపేస్తే నేనే రెండో స్థానానికి వస్తాను కదా. ఎంత ధైర్యం ఉంటే నాకంటే ముందు వద్దామని చూస్తావురా నువ్వు? అరే యార్, ఏంటిది? నో, ఇలా చేయడం కరెక్ట్ కాదు. అబ్బా అబ్బా, ప్లీజ్, నేను బాడీ బిల్డర్నే. నాకు ఎంతో కొంత ఇజ్జత్ ఇవ్వు. ఇదేంటిది? ఓకే గాయస్, మొత్తానికి ఈ యొక్క వాటర్ స్లైడ్ రేస్ లో మీలో గెలిచింది సర్బియన్ డాన్సింగ్ లేడీ. నెక్స్ట్ వచ్చేసి హంతకుడు. ఓకే, మీరైతే చాలా అంటే చాలా గొప్పగా ఆడారు. మీకు కంగ్రాచులేషన్స్. చూడు దొంగ మొహంది పాపం. ఆ బాడీ బిల్డర్ అంకుల్ ఎంత కష్టపడి వచ్చాడు. ఎక్కడ వరకు వస్తే దారుణంగా ఒక చక్కచక్కచమని పొడిచి మరీ చంపేసింది దొంగ మొహంది. ఇప్పుడు మనకి కొంచెం కాంపిటీషన్ టఫ్ గానే ఉంటుందిరా బాబు. ఎందుకంటే ఆ ముసల్లాయి వస్తుంది కదా, ఇంకా మన పని అయిపోయినట్లే. దేవుడా, నువ్వే మమ్మల్ని కాపాడాలి స్వామి, లేకపోతే మమ్మల్ని అది ఏం చేస్తుందా ఏంటా? రే మీరేం భయపడకండిరా, నేనున్నాను కదా. గాయస్ మీరు కూడా మాకైతే సపోర్ట్ చేసుకోండి. అర్జెంటుగా కామెంట్ చేయండి ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ కంటే మనమే గెలవాలని చెప్పేసి. మొత్తానికి మొదటి ఘట్టం కంప్లీట్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఘట్టం అయితే ఎలా అయినా సరే మనమే కంప్లీట్ చేయాలి. అది జరుగుతాదనుకుంటున్నారా? అది జరగనివ్వను కదా నేను. ఎలా అయినా సరే నేనే గెలుస్తా. ఒకవేళ మీరు గెలవడానికి దగ్గరలో ఉన్నా కూడా మిమ్మల్ని నేను ఇప్పుడు ఒకరిని ఎలా చంపానో చూశారు కదా, అలానే మిమ్మల్ని చంపేస్తా. అప్పుడు మీకంటే ముందు నేనే ఉంటా. అమ్మ దొంగ మొహంది, చూడంతకుడు బాబు ఏమంటుందో అది. ఓకే మై డియర్ గాయ్స్, మొత్తానికి మీరు కంప్లీట్ చేశారు కదా. ఇంకా మనమైతే తొందరగా బయలుదేరాలి. ఇక్కడ అలా వెయిట్ చేస్తూ ఉంటే మనకి టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. సో నెక్స్ట్ ఘట్టానికైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే గాయ్స్, మొత్తానికి మనమైతే నెక్స్ట్ ఘట్టానికైతే వచ్చేసాం. ఇందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి $1 బిలియన్ వస్తాయి. అలానే కార్స్, అలానే బోల్డ్ అంత డబ్బు, ఇంకా వాటితో ఏమైనా చేసుకోవచ్చు. లైఫ్ టైం సెటిల్ అయిపోయినట్లే. సో అది గెలవాలనుకున్నట్లయితే ఇక్కడున్నటువంటి ఈ ర్యాంప్ నైతే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏంటే ర్యాంప్ అంటే ఏదో పెద్దగా ఉంటది అనుకున్నాను, మరి ఎంత చిన్నగా ఉందేంటి? ఆల్రెడీ మనం ఇటువంటివి ఎప్పుడు ఆడేసాం. ఏమంటాం అంతకుడు బాబు, ఇది చాలా ఈజీ కదా మనకి. అవును రోషించాన్, నిజంగానే ఇది మనకి చాలా అంటే చాలా ఈజీ. ఇంతకు ముందు ఇటువంటి ర్యాంప్ మనమైతే ఆడాం కదా. ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీకి ఇది అలవాట్లేదు. మనం ఎలా అయినా సరే గెలిచేస్తాం ఇది. బాబు
మీరు పొరపాటు పడుతున్నారు. మీకు ఈ ర్యాంప్ సింపుల్గానే అనిపిస్తుంది, బట్ మీరు చేయాల్సింది చాలా అంటే చాలా ఉంటుంది. చూడండి, ఈ యొక్క ర్యాంప్ మీకు ఎంత సిమిలర్గా అనిపించినా కూడా లాస్ట్లో మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. మీకైతే మొదటి నుంచి చూపిస్తాను, అంతా చూడండి. ఆ తర్వాత చెప్పండి మీరు ఆల్రెడీ చూసినటువంటి ర్యాంపా లేకపోతే కాదా అని. ఇక్కడ వరకు ఇవన్నీ మీరు చాలా ఈజీగా చేయొచ్చు, చాలా అంటే చాలా చిక్కులు కూడా ఉంటాయి. బట్ ఇక్కడి నుంచి చివరిగా మీరైతే ఎప్పుడు వెళ్తారు ఆ ఘట్టం దగ్గరే చాలా కష్టంగా ఉంటుంది. ఇదిగోండి, అది ఈ చేపల దగ్గర నుంచి ఇక్కడికి వెళ్తారు కదా, ఈ ప్లేస్ నుంచి ఇక్కడ ఒక చిన్న ఈనుపుల్లలా ఒక లైన్ ఉంది చూసారా, ఆ లైన్ మీద నుంచి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఒక్క లైనే మీకు డిసైడ్ చేస్తుంది ఆ $1 బిలియన్ మీవా కాదా అని చెప్పేసి. అక్కడ నుంచి కిందన పడినట్లయితే మీకు అందులో రూపాయి ఉండదు, ఒక కారు కూడా ఉండదు. ఓరి నాయనో, ఏంటిది అంకుల్, మీరు లాస్ట్ వరకు బాగానే చూపించారు. ఆ లైన్ దగ్గర నుంచి నాకైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది. అందుకని బాబు, నేను నీ మీద భారం వేశాను. ఎలా అయినా సరే నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఎలా అయినా మనం బిలియనీర్ అవ్వాలంటే ఖచ్చితంగా లైన్ మీద నుంచి వెళ్ళాలి. అవును షిన్చాన్, వెళ్ళకపోయినట్లయితే మనకి రూపాయి కూడా రాదంట, అలానే డబ్బులు కూడా రావంట. అయ్యో బాబోయ్, అంటే మనం మళ్ళీ పూరైపోతామా ఏంటి? ఎంతవరకు ఎగసి పడ్డారు కదరా మీరు, ఇప్పుడేమైంది మీకు? మొత్తానికి మీరు కూడా భయపడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇప్పుడు నేను ఈ ర్యాంప్ని ఈజీగా కంప్లీట్ చేస్తాను. ఓకే గాయస్, మొత్తానికి మీరు అందరూ రెడీగా ఉన్నారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. సో ఈ యొక్క ర్యాంప్ ని మీరు చాలా అంటే చాలా చక్కగా ఆడాలని నేనైతే కోరుకుంటున్నాను. మీకైతే ఆల్రెడీ గేమ్ రూల్స్ తెలిసిందే కదా. మీలో ఎవరైనా సరే లాస్ట్ లో ఉన్నట్లయితే వాళ్ళు ఎలిమినేట్ చేయబడతారు. అది మీకు తెలిసిన విషయమే కదా. సో అందుకే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఆడండి. ముందుగా ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఆ $1 బిలియన్. లెట్స్ గో. ఓకే ఓకే, పదా పదా, తొందరగా మనమైతే బయలుదేరదాం. ఆ ముసల్దానికైతే మనమే ముందెళ్ళిపోవాలి. ఎరా డోరేమాన్, మనకైతే ఇది అలవాటు ఉంది కదా, ఆ లాస్ట్ లోనే కొంచెం పొల్లి దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. అవును షిన్చాన్, మనమైతే ఇక్కడి నుంచి అక్కడ వరకు ఈజీగానే వెళ్ళిపోవచ్చు. అంతేకాదు బాబు, నువ్వైతే అస్సలు తగ్గకు. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీకి కొంచెం భయం ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఆడుతుంది అది. ఆ ముసలిది ఎలా అయినా సరే గెలవకూడదు, మనమే గెలవాలి, మనమే బిలియనీర్ అవ్వాలి. ఇది మైండ్ లో పెట్టుకుని నువ్వైతే ట్రై చేయి. రానిరా రాని, ముసల్దాన్ని రాని. ఎంత వరకు వస్తుందో ఎంత దూరం వస్తుందో నేను కూడా చూస్తాను కదా. రావే ముసల్దానా, మాకంటే ముందు రావడం నీకు చాలా కష్టం. ఏంట్రా ఏదో కూస్తున్నారు? మీకంటే ముందు నేను వచ్చేస్తా. మీకు నాకు ఎంతో దూరం లేదు, చాలా పక్కనే ఉంది. అరే, నాకంటే ముందుగానే వెళ్ళిపోయారు వీళ్ళు. ఎంత ముందెళ్ళినా కూడా నేనే మీకంటా ముందు వస్తారా? అరే, కారు ఇక్కడ వదిలేసారా? లోపలికి వెళ్ళడానికి అవ్వదనుకుంటా. అమ్మ దొంగన వెళ్ళారా, నాకంటే మంచి కారు తీసుకొచ్చేసి మీరు వెళ్ళిపోతారా? మీకంటే ముందు నేను వచ్చేస్తారా? ఒకవేళ నేను వెనక్కున్నా కూడా నా పవర్స్ యూజ్ చేసి మిమ్మల్ని చంపకపోతే నా పేరు సెర్బియన్ డాన్సింగ్ లేడీయే కాదు. అరే, ఇక్కడి నుంచి కూడా అక్కడికి వెళ్ళిపోయారా? దూత రాక్షసులారా, నాకు మీ యొక్క వరాలు ప్రసాదించండి. ఈ దొంగ విధవలు నాకంటే ముందు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని దాటించుకొని నేను వెళ్ళాలి. ఒకవేళ నేను ఓడిపోయినట్లయితే మొత్తం మీ మీదే అంటాను. అందుకనే మీరు ఒకసారి ఆలోచించుకోవాలి దూత రాక్షసులారా. మీరే నాకు అండగా ఉండాలి. అదిగోండి, వాళ్ళు పక్కనే ఉన్నారు. వాళ్ళకంటే ముందు నేను వెళ్ళిపోవాలి. వస్తున్నాను రా, వస్తున్నాను. మిమ్మల్ని ఎలా అయినా సరే క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అమ్మా, ఏంటి ముసల్దా ఇంత పక్కకు వచ్చేసింది? అందుకని బాబు తొందరగా పదా. అసలు ఎక్స్పీరియన్స్ లేదు, ఏది లేదనుకున్నాం కానీ మరి ఎంత తొందరగా వస్తుందని అసలు కళ్ళ కూడా అనుకోలేదు తెలుసా. నేను కూడా అసలు నమ్మలేకపోతున్నాను రా బాబు, మరి ఇంత స్పీడ్గా వస్తుందేంట్రా. గైస్, మనమైతే తొందరగా వెళ్ళాలి, లేకపోతే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ గెలిచేసేలా ఉంది. బట్ ఇప్పటికే అది మన బ్యాక్ సైడే ఉంది కాబట్టి నో ప్రాబ్లం, మనమైతే తొందరగా వెళ్ళిపోవచ్చు. అంతేకాదు బాబు, నా సిక్స్ సెన్స్ చెప్తుంది ఆ ముసలిది ఆ బ్యాక్ సైడ్ అయిపోయింది అనుకుంటా. అదే కాకుండా అది మన దగ్గర ఎక్కడో ఒక దగ్గర అటాక్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది అంతేకాదు బాబు.
ఉండాల్సిందేరా డోరేమాన్, అది దయ్యంది కాబట్టి మనల్ని ఏమైనా చేయొచ్చు. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా అంటే చాలా మంచిది. ఓకే గాయస్, మనకంటే వెనక్కుంది అది. అదిగోండి అక్కడ బాల్స్ ఎగురుతున్నాయి చూసారా, ఆ ప్లేస్ లోనే ఉందనుకుంటా ముసల్ది. ఏంటిదే ఇక్కడ వరకే ఉన్నానా? వాళ్ళు అంత స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. ఇలా అయితే చాలా కష్టం. నేను బిలియనీర్ అవ్వలేను, లాస్ సెంటోస్ లో గొప్పదాన్ని అవ్వలేను. దయ్యాలందరికీ నేనే గొప్ప అవుదాం అనుకుంటే నాకంటే ముందెళ్తారా మీరు? మిమ్మల్ని వెళ్ళనివ్వను. అమ్మయ్యా, మొత్తానికి ఎక్కడే పడ్డాను. మళ్ళీ కింద పడిపోయి ఉంటే మొత్తం ఓడిపోయిండే దాన్ని. అమ్మయ్య, దొంగనాయాలు ఎంత దారుణంగా వచ్చారా! పెద్ద పెద్ద వ్యాన్లు, మంచి మంచి వ్యాన్లు వేసుకొని నాకు మాత్రం చిన్న చిన్న ట్రక్కులు వదిలేస్తారా? ఇప్పుడు మీరు నాకంటే కొంచెం ముందున్నా కూడా నేను మీకంటే ముందు రావడానికి చూస్తా. అలా కనుక రాకపోయినట్లయితే నా దగ్గర ఉన్నటువంటి పవర్స్ యూస్ చేసి అమ్మయ్యా, మొత్తానికి బాగానే వచ్చేసా. ఓరి నాయన, వచ్చేసింది దొంగ బాగుంది. మనమైతే ఇక్కడి నుంచి ఆ పైకి తొందరగా వెళ్ళిపోవాలి. అరే ఆపేసావేంట దిగుడు బాబు, ఏమైంది నీకు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తారా మీరు? నాకంటే ముందు వెళ్తారా? ఎంత ధైర్యం ఉందిరా మీకు నాకంటే ముందు వెళ్ళడానికి? నాతోనే పోటీ చేస్తారా? ఆ $1 బిలియన్ నావే, మీవి కానివ్వను కావు కూడా. ఎలా అయినా సరే మిమ్మల్ని చంపి ఆ యొక్క $1 బిలియన్ నేనే సొంతం చేసుకుంటా. అనుకున్నానే మోసలిదానా, ఖచ్చితంగా నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు. అందుకనే ఇందాక నుంచి చూస్తూనే ఉన్నా. మా వాళ్ళకి ఏమైనా ఆపదొస్తే వాళ్ళని కాపాడదామనుకున్నా. ఆ సమయం వచ్చేసింది. వాళ్ళ దగ్గర పవర్స్ లేవని చెప్పేసి ఎలా పడితే అలా కొడతావా నువ్వు? ఇప్పుడు చూడవే, నిన్ను చంపి మా వాళ్ళనే గెలిచేలా చేస్తాను. ఎంత ధైర్యమే నీకు? ఆడడం వస్తే ఆడు, లేకపోతే మానే. అంతకు మించి ఈ విధంగా చేస్తే ఇలానే ఉంటుంది. వదిలిపెట్టరా బాబు. ఓరి నాయన, అరే గట్టిగా తగులుతుందిరా, ప్లీజ్. అరే నాకు నీళ్ళంటే పడవరా, వదిలిపెట్టరా నన్ను, ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఐరన్ మ్యాన్. నువ్వు గనక సమయానికి రాకపోయినట్లయితే ఏమయ్యేది ఏంటో. రే చూసారా, సమయానికి మన టోనీ గడ్ రావడం బట్టి మనకైతే ఏం కాలేదు. లేకపోతే ఈ పాటికి అదే గెలిచి ఉండేది, మనం ఓడిపోయి ఉండేవాళ్ళం. ఇప్పుడు మనమైతే చాలా అంటే చాలా ధైర్యంగా $1 బిలియన్ అయితే గెలుచుకోవచ్చురా. అందుకే బాబు, చూసావు నువ్వు మన టోనీ మామ ఎలా కొట్టాడు? ఆ ముసల్ది మన మీద చెయ్యగానే వెంటనే వచ్చి దాన్ని దుమ్ము ర్యాగ్ కొట్టేశాడు. అదే కాంగ్రెసించాన్, దానికి నచ్చినటువంటి నీటిలో వెళ్ళి 3 చెరువుల నీళ్ళైతే తాగించేశాడు. పాపం, ఇక మీద అది గేములు కాదు కదా, ఏమీ ఆడకుండా కాపగా ఉంటుంది. అలానే ఉండనిరా. ఇటువంటి దారి రావడం వల్ల ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇందాకలు కూడా నేను చూశాను, ఒక తన్ని చాలా అంటే చాలా ఘోరంగా కొట్టింది. బట్ అప్పటికప్పుడు నా ఎనర్జీ వేస్ట్ చేసుకుని మీ దగ్గర మిమ్మల్ని చిక్కుల్లో పెట్టాలని అస్సలు లేదు నాకు. అందుకని ఈ విధంగా చేశాను. సరే, మీరు ఇంకా లేట్ చేయకుండా బయలుదేరండి. అక్కడ టైమింగ్ కూడా ఉందనుకుంటా కదా. తొందరగా బయలుదేరి ఎలా అయినా సరే గెలవండి. ఓకే గాయస్, మొత్తానికి మీరు చూసారు కదా, మన టోనీ మనల్ని కాపాడేశారనమాట. సో మనం ఇంకెక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఇప్పుడు మనం బిలియనీర్ అయినటువంటి సమయం అయితే వచ్చేసింది. ఓ ఓ ఓ ఓ ఈ అప్పు నుంచి మళ్ళీ జారకుండా ఉంటే అదే చాలు. నైస్. అందుకే బాబు, నైస్ కాదు, వచ్చి దింపై. ఎందుకు మళ్ళీ పైకి వెళ్ళామనుకో కిందకి జారుకుంటూ వచ్చేస్తాం. ఓరి నాయరో, నువ్వు సరిగా తిప్పకపోయినట్లయితే మనం పడిపోతాం. అది టెక్నిక్ అంటే. ఇంకా లేట్ చేయకుండా కొట్టు. ఆ చేపల మీద నుంచి ఎగిరిపోయి కింద పడాలి. నైస్. ఓ మై గాడ్, దేవుడా కాపాడు, మేము కింద పడకూడదు. ఎస్, మొత్తానికి మనమైతే వచ్చేసాం. అంతే బాబు, నాకు నా 6th సెన్స్ చెప్తుంది మనమైతే ఈ లైన్ మీద నుంచి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చంట. బట్ మనమైతే కంటిన్యూగా ఫోకస్ పెట్టుకుంటూ ఉండాలంట. అప్పుడు చాలా అంటే చాలా ఈజీగా పైకైతే వెళ్ళిపోవచ్చు. చూడు, అక్కడైతే లైన్ ఉంది కదా, కంటిన్యూగా అస్సలు అటు ఇటు చూడకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అవునా? ఈసారి మన డోరేమాన్ చెప్పినటువంటి 6th సెన్స్ అయితే ఖచ్చితంగా పని చేయాలని కోరుకుంటున్నాను నేను. రే బండడా, నువ్వు చెప్పింది ఖచ్చితంగా వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. అందుకని బాబు, నువ్వేం భయపడకు, కానీ కొంచెం చూసుకో. ఎందుకైనా మంచిది మన డోరేమాన్ గడి చెప్పింది వర్క్ అవ్వకపోతే. రే మీరు టెన్షన్ పడకండి, నన్ను కూడా టెన్షన్ పెట్టకండి రా. నా ప్రయత్నం నేను చేస్తాను కదా, మీరేం వర్రీ కాకండి. ఖచ్చితంగా $1 బిలియన్ మన సొంతం అయితే అవుతాయి. ఓకేనా గాయస్,
మనమైతే స్టార్ట్ అయిపోయాం కదా, సగానికి సగం దూరం కూడా వచ్చేసాం. ఇంకెంత లేదు, మనం భయపడకుండా వెళ్ళిపోతే అదే చాలు. అదే మన యొక్క ధైర్యం అనమాట. ఓకే, మన డోరేమాన్ గారు చెప్పిన విధంగా మన 6 సెన్స్ అయితే యూజ్ చేద్దాం. ఎస్ గైస్, మొత్తానికి మనం పైకి వచ్చేసాం. ఓ మై గాడ్, ఎన్ని కార్లు రా బాబు. ఓరి నాయన, ఏంటిది ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ వచ్చేసి ఎన్ని కార్లు ఉన్నాయో. మొత్తం సిల్వర్ కార్లు, డైమండ్ కార్లు, అలానే గ్రీన్ కార్లు, ఓరి నాయన గోల్డ్ కార్లు కూడా ఉన్నాయి. ఇటువైపు చూడలేదురా షించాన్, మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయి చూడు ఇక్కడ. ఆరెంజ్ కారు, రెడ్ కారు, అలానే సిల్వర్ కారు, అరే గోల్డ్ కారు, ఇది ఆరెంజ్. మొత్తం ఎన్ని కార్స్ ఉన్నాయిరా బాబు. మెయిన్ థింగ్ మర్చిపోయారా మీరు, ఇక్కడ చూడండి ఎంత డబ్బు ఉందో, అదే గోల్డ్. గాయస్, మీరైతే చూడడానికి రెడీగా ఉన్నారు కదా. మనం వచ్చేసి $1 బిలియన్, అలానే మళ్ళీ $1 ట్రిలియన్ వర్త్ అయినటువంటి పెద్ద పెద్ద గోల్డెన్ బిస్కెట్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. అలానే మొత్తం గోల్డ్ కార్స్, గ్రీన్ కార్స్, అన్ని రకరకాల కార్స్ అయితే ఉన్నాయి. మీకైతే ప్రతిదీ క్లియర్ గా చూపిస్తాను. ఇదిగోండి, చూసారు కదా, ఇక్కడ స్పోర్ట్స్ కార్ కూడా ఉన్నాయన్నమాట. మంచి షేప్ లో అయితే పెట్టారు. మొత్తానికి ఇన్ని కార్స్ మనం గెలుచుకుంటానని అస్సలు కల్లో కూడా ఊహించలేదు తెలుసా. అందుకే బాబు, అక్కడ గ్రీన్ కార్ అని చూసావా, అది నాకు చాలా బాగా నచ్చింది. అది నేను వాడుకుంటాను, ఏమంటావు? అంతకుడు బాబు, నాకు ఇక్కడ బ్లూ కారు బాగా నచ్చింది. నాకు భలే మ్యాచ్ అవుతుంది, నేను అది వాడుకుంటా. రే డోరేమాన్, చించాన్, నచ్చిన విధంగా వాడుకుంటారా, అన్ని కార్లు మనమే కదా. ముందు ఇక్కడ డబ్బులు చూడండి గాయస్, మనం పోగొట్టుకున్నటువంటి ఇల్లు 10 రెట్లు ఎక్కువ డబ్బులు అయితే సంపాదించామన్నమాట. ఇప్పుడు ఈ డబ్బుతో ఎలా అయినా సరే మన ఇల్లుని బ్యాక్ తెచ్చుకుంటాం. నాది వచ్చినా రాకపోయినా సరే మన షించాన్ గడి హౌస్ మాత్రం బ్యాక్ అయితే రావాల్సిందే. ఎందుకంటే మనం ఎంతో కష్టపడ్డాం, చాలా అంటే చాలా కష్టపడి మరి మన షించాన్ గడికి తెలియకుండా గిఫ్ట్ గా ఇచ్చాం. కానీ ఈ విధంగా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మొత్తానికి మనమైతే ఈ $1 బిలియన్ అయితే సంపాదించుకున్నాం కదా. అలానే పెద్ద పెద్ద కార్స్, ఇక మీదట మనకి తిరిగనేదే లేదు. మొత్తానికి మనమైతే బిలియనీస్ అయితే అయిపోయాం. అందుకే బాబు, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయావు నువ్వు. మనం ఈ $1 బిలియన్ తో ఒక ఓల్డ్ హౌస్ నుంచి ఒక రిచ్ హౌస్ అయితే కట్టబోతున్నాం. అది మర్చిపోయావా? అంతే అంటావా? సరే సరే, ఒక మంచి గోల్డెన్ హౌస్ అయితే లేపుదాం రచించాను నీ కోరిక మేరకు. గాయస్, మొత్తానికి మీరైతే వీడియో చూసారు కదా, నచ్చినట్లయితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్ బాయ్.